తిరుచినాపల్లి జిల్లాలో 9 కిలోమీటర్లు ఉత్తరానికి శ్రీరంగపట్టణం అనే తీర్థక్షేత్రం ఉన్నది. కావేరి మరియు కొల్లిడం నదులచే ఏర్పడిన శ్రీరంగం యొక్క పవిత్రమైన పొడవైన ద్వీపం 3 కిలోమీటర్ల పొడవులో ఈ ద్వీపం ఉన్నది. దక్షిణ భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. దాని ప్రధాన భాగంలో గంభీరమైన రంగనాథ దేవాలయం ఉన్నది. విష్ణువుకు అంకితం చేయబడింది. ఇది తమిళనాడులోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి మరియు 148 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ప్రస్తుతం ఉన్న కాంప్లెక్స్ 4 శతాబ్దాల కాలంలో అభివృద్ధి చెందింది. 10వ శతాబ్దపు అసలు ఆలయాన్ని ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ ధ్వంసం చేసిన తర్వాత 1371లో విస్తృతమైన పునర్నిర్మాణంగా మొదటగా జరిగింది. అయితే దీని ప్రస్తుత రూపం 17వ శతాబ్దంలో నాయకుల పాలనచే కలుపబడి పొడిగింపులను కలిగి ఉంది. దీని రెండవ రాజధాని పొరుగున ఉన్న తిరుచిరాపల్లిలో ఉంది. ఆసక్తికరంగా 1987లో చివరిగా చేర్చబడింది. అసంపూర్తిగా ఉన్న దక్షిణ ద్వారం చివరకు పూర్తయింది. 21 ఆకట్టుకునే గోపురాలు ఆధిపత్యం చెలాయించిన ఈ కాంప్లెక్స్లో సరిహద్దు గోడలు ఉన్నాయి. దాని 7 ఆవరణాలను నిర్వచిస్తుంది. పూజారుల కోసం బయటి 3 కాంప్రమైజ్ నివాసాలు, యాత్రికుల వసతి గృహాలు మరియు మతపరమైన పుస్తకాలు, చిత్రాలు మరియు ఇతర వస్తువులను విక్రయించే చిన్న రెస్టారెంట్లు, దుకాణాలు, ఆలయ ప్రసాదాలు పవిత్ర ప్రాంగణమున 4వ ఆవరణ నుండి ప్రారంభమవుతుంది. దానికి మించి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడే ఆలయానికి సంబంధించిన అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిలో విశాలమైన 1000 స్తంభాల మండపం ఉన్నాయి. ఇక్కడ రంగనాథుడు మరియు అతని భార్య యొక్క చిత్రాలు, సింహాసనం మరియు ఆలయ అనేక పండుగలలో ఒకదానిలో పూజింపబడతాయి. అద్భుతమైన శేషగిరిరాయర్ మండపం, దాని పెంపకం గిరి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.